ఓం నమో భగవతే శ్రీరమణాయ. ప్రశ్న: నేనెవరిని అనే పరిశోధన మొదలు పెడితే నాకు నిద్ర వస్తుంది, నేనేం చేయాలి? జవాబు: మెలకువగా ఉన్న వేళల్లో ఎప్పుడూ నీ విచారాన్ని కొనసాగించు. అది చాలు. నిద్ర వచ్చే వరకు నీ విచారణని కొనసాగిస్తుంటే నిద్రలో కూడా ఆ విచారణ సాగుతూనే ఉంటుంది. నిద్ర మేల్కొనగానే విచారణ మళ్ళీ ప్రారంభించు. ప్రశ్న: నాకు ప్రశాంతత ఎట్లా వస్తుంది? జవాబు: ప్రశాంతత నీ సహజ స్థితి. ఆ సహజ స్థితికి ఆటంకం కలిగించేది మనస్సే. నాకు ప్రశాంతత అనుభవంలోకి రావటం లేదు అంటే దాని అర్థం నీ విచారణ అంతా మనసులోనే సాగుతుందని. మనసు అంటే ఏమిటో పరిశోధన చెయ్యి. అది మాయమైపోతుంది. ఆలోచనే మనసంటే. వేరే మనసంటూ ఏమీ లేదు. అయినా ఆలోచన వస్తుండటం వల్ల అది ఎక్కడో పుడుతోందని అనుకుని దానికి మనస్సు అని పేరు పెడతావు. అదేమిటో పరిశోధన చేస్తే మనసంటూ ఏమీ లేదని తెలుస్తుంది. శాశ్వతమైన శాంతిని గ్రహిస్తావు. ప్రశ్న: నేను అనేది ఎక్కడ ఉద్భవిస్తోందని నేను విచారణ చేస్తుంటే మనసు నిశ్చలమైపోయిన స్థితిని చేరుకుంటానే కానీ దానిని దాటలేకపోతున్నాను. నాకే భావము ఉండదు. అంతా శూన్యమే. కొద్ది వెలుగు వ్యాపించి ఉంటుంది. శరీరం లేనట్టు అనిపిస్తుంది. అప్పుడు నాకే ఎరుక ఉండదు. శరీరం కానీ రూపం కానీ కనబడదు. ఈ అనుభూతి దాదాపు అరగంట సేపు ఉంటుంది. ఎంతో హాయిగా ఉంటుంది. శాశ్వతమైన ఆనందాన్ని లేక విముక్తిని లేక మోక్షాన్ని పొందడానికి ఇదంతా అవసరమనే అనుకోవచ్చా? ఆ అనుభూతే కొన్ని గంటలు, రోజులు, నెలలు నిలిచే వరకు ఆ అభ్యాసాన్నే కొనసాగిస్తుండాలనా? జవాబు: ఇది విముక్తి కాదు. ఆ స్థితిని మనోలయం అంటారు. అంటే తాత్కాలికంగా భావం నిశ్చలం అవటం అన్నమాట. మనోలయం అంటే ఏకాగ్రత తాత్కాలికంగా భావ సంచలనాన్ని నిలపడం. ఈ ఏకాగ్రత సడలగానే పాతవి కొత్తవి అనేక భావాలు యథాప్రకారం వచ్చి పడతాయి. ఈ మనోలయం 1000 సంవత్సరాలు నిలిచినా ఆలోచన నాశనం కాదు. దానినే జీవన్మరణాల నుండి విముక్తి అంటారు. అందువల్లనే సాధకుడు ఎంతో మెలకువతో ఉండి ఆ అనుభవం ఎవరికి కలుగుతుందో, ఆ హాయిని ఎవరు పొందుతున్నారో విచారించాలి. ఇటువంటి విచారం లేకపోతే అతను యోగ నిద్రలో పడిపోతాడు. ఆ స్థితిలో సరైన మార్గదర్శకత్వం లేకపోవడం వల్ల చాలామంది విముక్తి చెందామనే భ్రమలో పడిపోయారు. కొద్దిమందే గమ్యాన్ని చేరుకోగలిగారు. ఈ కథ విను. ఈ విషయం బాగా తెలుస్తుంది. గంగా తీరాన ఒక యోగి ఎన్నో సంవత్సరాల పాటు తపస్సు చేస్తుండేవాడు. ఎంతో ఉత్కృష్టమైన ఏకాగ్రతని చేరుకున్న తరువాత ఆ స్థితిలో ఎక్కువ కాలం నిలవగలగటమే విముక్తి అనుకొని దీనినే అభ్యసించడం ప్రారంభించాడు. ఒక రోజున తాను ఏకాగ్ర స్థితిలోకి వెళ్లే ముందు అతనికి దాహం వేసి శిష్యుణ్ణి పిలిచి కొంత గంగాజలం పట్టుకురమ్మని కోరాడు. కానీ శిష్యుడు నీరు తెచ్చేలాగా అతను యోగ నిద్రలోకి వెళ్ళిపోయి ఆ స్థితిలో కొన్ని సంవత్సరాలు ఉండిపోయాడు. ఆ నడుమ కాలంలో చాలా మార్పులు సంభవించాయి. అతను మేల్కొన్న వెంటనే నీళ్లు నీళ్లు అంటూ అరిచాడు. కానీ అప్పటికీ ఆ శిష్యుడు లేడు. గంగ లేదక్కడ. అతను మేల్కొనగానే మొట్టమొదట అడిగింది నీళ్లని. దీనికి కారణం అతను ఆ ఏకాగ్ర స్థితిలోకి వెళ్ళే ముందు అతనికి అన్నింటికన్నా పైనున్న తలంపు నీటి గురించే. అతను ఏకాగ్ర స్థితిలో ఎంతకాలమున్నా అతను తన భావాలను తాత్కాలికంగానే లయమనర్పగలిగాడు. అతనికి స్మారకం రాగానే అన్నిటికంటే పైనున్న భావమే ఎంతో వేగంగా కట్టలు తెంచుకున్న నదీ ప్రవాహం వలె పెల్లుబికింది. అతను ధ్యానంలోకి వెళ్లే ముందు అప్పుడే ఉదయించిన ఒక్క భావం సంగతే ఇదైతే అంతకు పూర్వం నాటుకుపోయిన భావాలు ఏమాత్రమూ ధ్వంసం కాలేదన్నది స్పష్టమే. మనస్సు ధ్వంసం అవ్వటమే ముక్తి. అయితే అతను ముక్తి చెందినట్టేనా? సాధకులు మనోలయానికి మనోనాశనానికి గల తేడాని ఎప్పుడో గాని గ్రహించరు. మనోలయ స్థితిలో భావాలు తాత్కాలికంగానే అణిగి ఉంటాయి. ఈ తాత్కాలిక స్థితి ఎన్ని వేల సంవత్సరాలు కొనసాగినా ఆ మనోలయం అంతం కాగానే అప్పటి వరకు అణిచి ఉన్న భావాలు మళ్ళీ తిరిగి పైకి లేస్తాయి. అందువల్ల ఆధ్యాత్మిక ప్రగతిని జాగ్రత్తగా గమనిస్తుండాలి. అట్లా అప్పుడప్పుడు సంభవించే మానసిక నిశ్చలత వల్ల పొంగిపోకూడదు. ఇటువంటి నిశ్చలత అనుభవంలోకి రాగానే తన చైతన్యాన్ని మేల్కొలుపుకొని ఆ అనుభవాన్ని పొందేవారెవరు అని ప్రశ్నించుకోవాలి. ఏ ఆలోచనలు రాకుండా జాగ్రత్త పడుతూనే యోగ నిద్రలో కానీ స్వ సమ్మోహనంలో కానీ పడకుండా జాగ్రత్త పడాలి.
ఆ స్థితి కూడా గమ్యం వైపు పురోగమనమే అయినా ముక్తికి యోగనిద్ర స్థితికి గల తేడాని తేల్చేది అదే. ముక్తికి అన్నిటికంటే సులభమైన, సూటైన, దగ్గరైన మార్గం ఆత్మవిచారమే. ఆ పద్ధతిలో భావాలని కలిగించే శక్తిని మూలం వైపు మళ్ళింది. ఆ మూలంలోనే లీనమయ్యే వరకు తోలుతావు. అప్పుడే అంతరంగ స్పందన కలిగి నీవక్కడ నిలిచినట్టు, అన్ని భావాలు శాశ్వతంగా ధ్వంసమైనట్టు గ్రహిస్తావు.